నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వీణవంక గ్రామ పంచాయతీలో ఒక దళిత మహిళా సర్పంచ్గా ఉంటే ఈ దళిత మహిళా సర్పంచ్ ఉందని ఒక ఆలోచనతోని ఇలా దళిత మహిళా సర్పంచ్ అనే టైంలో కొబ్బరికాయ కొట్టొద్దు అని ఒక ఫ్యూడలిస్టిక్ భావాలతోని ఉన్న దురహంకారంతో ఎన్ని రోజులు ఈ దుర రాజ్యం దళితులది బీసీ బిడ్డల రాజ్యం ఉందో దాన్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒక పేద దళిత మహిళ ఇవాళ తను సర్పంచ్గా వీణవంకలో గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచ్గా గెలిచింది. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇట్లాంటిది ఉన్నదా? దళిత మహిళా సర్పంచ్ని కొబ్బరికాయ కొట్టొద్దు అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో సిపి గారు, కరీంనగర్ సిపి గారు, స్థానికంగా ఉన్న పోలీస్ మొత్తం కూడా ఇవాళ కొబ్బరికాయ అనేది దళిత మహిళ ఫస్ట్ కొట్టొద్దు, ఫస్ట్ ఆ దొరవారు కొడతారట. లేకుంటే దళిత మహిళకు కొబ్బరికాయ కొడితే వాళ్ళకి అవమానం జరిగినట్ట. మరి మనం ఎక్కడున్నాము? ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. దీనికంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఆలోచన చేయండి. ఇలా ఖచ్చితంగా ఇలా దళిత మహిళని అవమానపరిచితే 100కి 100% చెప్తా ఉన్నాం. మేము ఎస్సీ ఎస్టీ కమిషన్కి పిటిషన్ ఇస్తాం, గౌరవ డీజీపీ గారికి పోయి పిటిషన్ ఇస్తాం. ఎందుకంటే ఒక దళిత మహిళని ఇలా అవమానపరిచితే నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. ఇలా దళిత మహిళ సర్పంచ్ కొబ్బరికాయ కొట్టొద్దట, ఒక ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టొద్దట, ప్రైవేటు వ్యక్తులు కొడతారట. ఈ సమ్మక్క జాతరను ఈ నిల్చున్న సీసీ 30 లక్షల రూపాయలతో నేనేపించిన, ఈ గద్దెలకు వేయించిన గ్రెనైట్ నేనేపించిన, ఈ రేలింగ్ వేయించింది నేనేపించిన. నేను నా కుటుంబం అట సమ్మక్క గద్దెల మీదకి రావద్దట. దళిత మహిళ సర్పంచ్ ఉంది కాబట్టి ఆమెను తీసుకొని రావద్దట. ఇది ఇలా నడుస్తూ ఉంది. మనము ఎక్కడున్నామో దయచేసి నేను వెంటనే డీజీపీ గారిని కోరుతున్నా. మీరు లైవ్ చూస్తున్నారని నాకు కూడా తెలుసు, నా ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నారని నాకు తెలుసు. దయచేసి అయ్యా డీజీపీ గారు, మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఒక దళిత మహిళకి ఇట్లాంటి అవమానం ఎటు పరిస్థితులు కావద్దు అని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు? ఈ గ్రామంలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, ఈ గ్రామంలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, ఈ సర్పంచ్ ని ప్రజలు ఎన్నుకుంటే ఇలా ఈ విధంగా ఉంటుందా? ఇలా పోలీసు వాళ్ళు భక్తులు గద్దెల మీదకి వస్తే భక్తులని మెడలు పట్టుకొని బయటికి నొక్కుతా ఉన్నారు. అంటే సమ్మక్క జాతరకి భక్తులు వచ్చి దర్శనం చేసుకోవద్దా? ఇప్పుడు భక్తులు అందరూ లైన్లు ఉన్నారు, మీరు అలా చూపించవచ్చు ఏ విధంగా పోలీసు వాళ్ళు నూకేస్తున్నారో భక్తులని. లైవ్ గా చూడండి మీరందరూ ఏ విధంగా ఇలా దళిత మహిళ సర్పంచ్ని అవమానపరుస్తున్నారు, ప్రజలని అవమానపరుస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందే మా పూజారి వచ్చింది, ఆయన అడుగుతా ఉంది ఇప్పుడే నన్ను, సాధారణ లోపల కూడా రాణిస్తలేరు, ఇది ఏం పద్ధతి అని అడుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, దళిత మహిళ మీద మీరు అవమానపరిచితే మేము చాలా చాలా బాధపడతాం. యావత్ దళిత లోకం, ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి దళితుడు ఆలోచన చేయండి. ఎంత ఫ్యూడలిస్టిక్ భావాలతోని ఒక ప్రైవేటు వ్యక్తికి, వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తికి ఇలా సిపి గారు గవర్నమెంట్ లెక్క నిల్చొని దళిత మహిళని మెడలు పట్టుకొని బయటికి నూకుతా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వార్డు మెంబర్లు, ఈ గ్రామంలో ఉన్న దళిత మహిళా సర్పంచ్, మళ్ళా బీసీ బిడ్డలు, గౌడ బిడ్డ, యాదవ బిడ్డ, దళిత బిడ్డలందరూ కూడా ఇలా ఉంటే వార్డు మెంబర్లను కూడా బయటికి రాణిస్తలేదు, లోపలికి రాణిస్తలేదు. మెడలు పట్టి పోలీసు వాళ్ళు వార్డు మెంబర్లను కూడా బయటికి నొక్కుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వార్డు మెంబర్లని, ఒక దళిత మహిళని, ఇలా బీసీ బిడ్డలైన వార్డు మెంబర్లని, దళిత బిడ్డలైన వార్డు మెంబర్లని మీరు ఎందుకు గద్దెల మీదకి రాణిస్తలేరు అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యమా కాదా అని నేను అడుగుతా ఉన్నాను.
ఇలా ప్రజలు ఎన్నుకుంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన, ఇలా ప్రజలు ఎన్నుకుంటే సరోజ గారు సర్పంచ్ గా గెలిచిండ్రు. మరి ఇది ఏం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ప్రజలారా మీరందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. ఆడ నిల్చుంటే వార్డు మెంబర్లను లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఈడ నిల్చుంటే ఈడ వీళ్ళని లాఠీ చార్జ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు రావద్దట. దళిత మహిళ అయితే ఎట్లాంటి ఫీలింగ్ ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా గుండె రగిలిపోతుంది. దళిత మహిళ అట ఆమె కొబ్బరికాయ కొడితే ఆయన పరువు అవుతుంది. దళిత మహిళని ఇంత అవమానపడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. సిపి గారు గుర్తుపెట్టుకోండి, ఇలా ఎక్స్ప్లాయ్ చేసే ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి. ఇలా మా టైము మేము గవర్నమెంట్ లో లేకపోవచ్చు, రాసి పెట్టుకోండి. 3 ఏళ్లలో మళ్ళా కేసీఆర్ గారు తిరిగి వస్తున్నాడు. 3 సంవత్సరాల కేసీఆర్ తిరిగి వస్తున్నారు. 7 చెరువుల నీళ్లు మిమ్మల్ని ఆగిపోతే మేము గవర్నమెంట్ వచ్చినాక నా పేరు కౌశిక్ రెడ్డి కాదని నేను చెప్తా ఉన్నాను. మా దళిత మహిళని ఇలా మీరు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు కోర్టులో కూడా ఫైల్ చేస్తాను. ఇలా దళిత మహిళని అవమానపరిచిన సిపి గారి మీద, ఇలా యావత్తున్న పోలీసు వాళ్ళ మీద, ఇలా దళిత మహిళ మీద ఏ విధంగా అవమానపరిచిందో ఖచ్చితంగా రేపు కోర్టులో ఫైల్ చేస్తాను. ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పిటిషన్ ఇస్తాను. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషన్ ఇప్పిస్తానని తెలియజేస్తూ, ఎప్పుడు పోలీసులకు చెప్తా ఉన్నా, 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. మీ అందరూ మాతోనే పనిచేసిన వాళ్ళు. పోలీసు వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రతి పని చేసింది, మీకు ఇనోవాలు, ఫార్చునర్లు, అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు కట్టించింది కేసీఆర్. మీ జీతాలు పెంచిచ్చింది కేసీఆర్. మొన్న మీకోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్న ఒక డిఏ కూడా మీకు పడ్డది. అవన్నీ మర్చిపోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్కి హెచ్చరిస్తా ఉన్నాను, ప్రత్యేకంగా సిపి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. రేపు డీటెయిల్ గా మాట్లాడతాం. ఈ భూమి కూడా అన్యాయంగా ఎండోమెంట్ భూమి అంటే, ఎండోమెంట్ భూమి ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ఎండోమెంట్ భూమి ఇది ఎండోమెంట్ కి సంబంధించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతూ, దొంగ పట్టాలు ఎక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతూ ఇలా సెక్యూరిటీ ఇయ్యనికి సిగ్గనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి సిపి గారు. మీరు చేసేది కరెక్టా మీకు అనిపిస్తుంది? కరెక్టా ఆలోచన చేయండి సిపి గారు. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీరంటే మాకు గౌరవం. కానీ ఆ డ్రెస్ కి మీ అవమానపరుస్తుంటే తట్టుకోలేకపోతున్నా సిపి గారు. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి, మా దళిత మహిళా సర్పంచ్ కి సెక్యూరిటీ ఇవ్వండి, మా దళిత బిడ్డలు ఉన్న వార్డు మెంబర్లకి సెక్యూరిటీ ఇవ్వండి, మా బీసీ మైనార్టీ బిడ్డలు ఉన్న వార్డు మెంబర్లకి సెక్యూరిటీ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒక ఫ్యూడలిస్టిక్ భావాలతో ఉన్న, ఒక దురహంకారంతో ఉన్న, ప్రజల గురించి పట్టించుకున్నాడు. ప్రజల గురించి ఏమీ తెలియదు. 2 రోజులు అయితే పోయి మళ్ళీ అమెరికాలో పడతాడు. ఇంతమంది పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టుడు తప్పితే ఏంటిది? ఇదేమన్నా రాయలసీమనా? నా సొంత ఊరికి, నా సొంత ఇంటికి వీణవంకలో నేను రావద్దట. సమ్మక్క గద్దెల దగ్గరకు వచ్చి నేను ముట్టుకోవద్దట. నా సతీమణి రావద్దట, మా నాన్న రావద్దట, మా అమ్మ రావద్దట, మా అన్న రావద్దట, నా బిడ్డ రావద్దట, మా అన్న బిడ్డలు కూడా రావద్దట. నిన్న పోలీసు వాళ్ళు అహంకారంతో 75 ఏళ్ళు ఉన్న మా అమ్మ నాన్నని రోపు పెట్టి నూకేస్తారు. అంత అహంకారం ఎందుకు? కళ్ళు నెత్తికెక్కినా తమాషా అనుకుంటున్నా మీరు? ప్రతిదీ నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. కౌశిక్ రెడ్డి ఇట్లా ఆవేశంగా మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారని మీరు అనుకుంటున్నారేమో. నేను ప్రామిస్ చెప్తున్నా, మిత్తితో సహా మీకు వాపస్ ఇస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్ టు యూ. మీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారో చేసుకోండి. కేసులు పెడతారా, ఇంకో 4 కేసులు పెట్టుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. జైలుకు పంపుతారా, పంపుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు పరిచినా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలను మేము కొట్లాడతాం. సిపి గారు కూడా ఈ విధంగా చేయడం చాలా చాలా అన్యాయం. ఇది ఒక దళిత మహిళని
ఇలా అవమానపరిచితే ఇలా నేను తీసుకొని వచ్చిన చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇలా డీజీపీ గారు మీరు చూస్తూ ఉన్నారు, ఇలా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఇప్పటికనే కౌశిక్ రెడ్డిని ఒక బూచిగా చూపించి ఇలా చూపించి ఒక్కసారి చూడు నీ భక్తులను ఎట్టగొడుతున్నాడు, కెమెరాలు తిప్పులే ఆ భక్తులని పోలీసు వాళ్ళు చూడు ఎట్లా కొడుతున్నారు. అటు చూడు అటు చూడు, ఇది ఆ భక్తులను ఎలగొట్టడానికి ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులు ఈ సమ్మక్క జాతర కోర్టు ఆర్డర్లో బాజాబ్తో ఎండోమెంట్ ఉన్నదని ఉన్నది. చాలా దారుణం ఇది, చాలా చాలా దారుణం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎటు పరిస్థితిలో ఇలా దళిత మహిళని అవమానపరిస్తే మాత్రం లేదు. జై తెలంగాణ, కూర్చోండి సార్, కూర్చోండి. It is my first right to ask you. I'll file a case against you. Why not? You can be person. Why are you pushing me? Tell me. Why are you pushing me? Whatever you want, you can do. One more vehicle. అమ్మా మీరు ఎంత అన్యాయంగా ఈ ఏసీపీ వచ్చి నేను మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే గద్దల మీదకి వెళ్ళి నన్ను నా హస్బెండ్ నా బిడ్డను గుంజుకొని పోతుంది. నేను నా ఫస్ట్ రైట్